అవోళ్ళ అప్పుడప్పుడు కొందరు పిల్లగాళ్లకు కలవడి అమ్మవారి విగ్రహాలు, శివలింగాలు, దేవుళ్ళ విగ్రహాలు అవుపడుతున్నాయని చెప్తుంటారు. మమ్మలను బయటకు తీయమని చెప్తున్నారు దేవుళ్ళు అని అంటే సరే అని వాళ్ళ మాటలు నమ్మి తవ్వితే ఆడ ఏముండదు. అట్లా ఇదివరకు మస్తుగా జరిగినాయి. మనం కూడా ఈ స్మార్ట్ వార్తలల్లో మస్తు చూపించినాం కూడా. అయితే అనంతపురం సిటీలుండే అంజి అనేట ఆయనకు పడ్డ అమ్మవారి కళ మాత్రం నిజమైందో వల్ల కళలో కనబడ్డ అమ్మవారు ఆయన చెప్పిన జాగాలో తవ్వి చూస్తే నిజంగానే బయటపడ్డదట. ఇగో ఈ గంగమ్మ తల్లి విగ్రహం గురించినట. అంజీ అనే గీ తమ్మునికి అమ్మవారు కలలకొచ్చి చెప్పింది, అంజీ నేను ఈడ వాటర్ ట్యాంక్ పక్కనే ఉన్నా, నన్ను బయటికి తీసుకురా అని వారం రోజుల సంది నిచ్చే కలలకొచ్చి చెప్తుందట. ఈ సంగతి అక్కడి లోకల్ పబ్లిక్ ఎంత చెప్పినా నమ్మలేదట. ఈ కాలంలో దేవుళ్ళు విగ్రహాలు కలలేంత అమ్మి అని లైట్ తీసుకున్నారట. నా గుడి కట్టిండి అని అంటే జనాలు ఇప్పుడు ఎవరు నమ్ముతారు? మా ఇప్పుడున్న టెక్నాలజీలో ఇది కాలేదు, ఇంకా లాస్ట్ కదా ఆసన్నం అయిపోయిందని చెప్పేసి ఆ పిల్లోనంత కాపిలోడే వచ్చి తెగినాడు. ఇట్లా తల్లి బయటపడింది. కానీ రోజు ఇట్లనే చెప్తుండేటాళ్లకు సరే చూద్దాం ఊకే చెప్తుండు కదా అని తవ్వి చూస్తే తమ్ముడు చెప్పినట్టు సరిగ్గా 2 అడుగులు దొవ్వంగానే విగ్రహం బయటపడ్డదట. ఇక అప్పుడు అంజీ చెప్పింది నిజమే అని నమ్మి గంగమ్మ తల్లి విగ్రహాన్ని మంచి గడిగి పసుపు కుంకుమలతోటి బొట్లు పెట్టి పూలదండలేసి నిమ్మకాయలు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసుడు పెట్టిరు. ఇట్లా ఇక అటు డప్పుడోళ్ళు సప్పుళ్ళ నడమ ఆడోళ్ళు పూజలు చేస్తుంటే గంగమ్మ తల్లి కలలకు వచ్చిన అంజన్నకు శిగం వచ్చింది. ఇట్లా ఇక ఆయనదైనాక ఇంకొక ఆమెకు ఊనింది గంగమ్మ తల్లి. నా బాలలకు ఎంత ఆనందమైంది ఇక్కడ గుడి వస్తుంది. అమ్మా తల్లి గంగమ్మ తల్లి శాంతించమ్మా, నీకు గుడి కట్టిస్తాం గాని అని అందరు కలిసి మొక్కితే ఆమె కూడా శాంతించింది. అప్పుడు ఇంకైతే ఈడ ఒక గంగమ్మ తల్లే కాదట, నాతో పాటు వినాయకుడు, నాగపడిగలు, బంగారి లంకె బిందెలు కూడా ఉన్నాయని చెప్పిందట. అవి కూడా తీయాలని చెప్పిందట అంజి కళలకు వచ్చిన అమ్మవారు. అంతేనా అంజీ? అదిగాక ఇక్కడ వినాయకుడు, నాగపడుగులు ఉన్నాయి, బంగారు బింది అవన్నీ ఉన్నాయి. అవన్నీ కానీ పైకి తీయాలా అని లేదమ్మయ్య తీయలేను, నేను నా బలం లేదు తీసేంత, నిన్ను ఒకనే తీస్తానని చెప్పి అమ్మాయితో చెప్పుకున్నాను. అయితే అవన్నీ తీసుడు నాతోటి కాదమ్మా అని అంజి చెప్పిండట. కావాలంటే నిన్ను ఒక్కదాని బయటికి తీస్తా అని మాటిచ్చిండట. మరి తీపిచ్చినోనివి తీపిచ్చినావు, 2 అడుగుల కాడ ఇంకో 4, 6, 10 ఆయంత జాడ చెప్పి అవి కూడా తీపిస్తే బాగుండు కదా అంజి. అమ్మవారితో పాటు వినాయకుడు, నాగమ్మ తల్లుల గుడులు కడితే అక్కడి పబ్లిక్ మీద అందరి అనుగ్రహం ఉంటుండే కదా. అదిగాక బంగారు లంక బిందెలు కూడా కనబడ్డాయి అంటున్నావు. అవి గిట్ల దొరికితే కళ్ళకొచ్చిన అందరి గుడులను చందాలు వేసుకోకుండా వాళ్ళ సొమ్ములతోటే గట్టియొచ్చు కదా. జర ఇయ్యాల రేపట్ల మంచిగా నిద్రపోయి కలగని కతిమ విగ్రహాలు, బంగారు బిందెలు ఏడున్నాయో మంచిగా యాది పెట్టుకో మరి. కానీ దేవుళ్ళే కళ్ళకొస్తుండ్రంటే మంచి మహర్జాతకుడే ఉన్నట్టుండి అంజి అని అనుకుంటున్నారట అనంతపురంలో ఈ ముచ్చట చూసిన పబ్లిక్ అంతా.